స్టవ్ ఆన్ చేసి పెనాయి పెట్టేసాను. దొండకాయ ఫ్రై చేస్తాను. ఫ్రైకి కావాల్సినవన్నీ కొబ్బరికాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, మసాలా. ఉడకబెట్టుకుంటూ దొండకాయ తీసుకున్నాను. దొండకాయ ఫ్రై చేస్తాను. ముందు ఉడకబెట్టేసాను. ఈరోజు శుక్రవారం నీసు తిన్నాల కోసం దొండకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, దొండకాయలు వేసేసుకుందాం. మగ్గుపోయి ఎండుమిరపకాయలు, కరివేపాకుని నీసు తిన్నవారి కోసం ఈరోజు శుక్రవారం కాబట్టి నీసు తినరు కాబట్టి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెంసేపు మగ్గేసి అప్పుడు కొబ్బరికాయ వేస్తాను. కొంచెం పసుపు వేసేస్తున్నాను. కలిపేస్తా. కొబ్బరికాయ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, కొబ్బరికాయ పొడిని తీసుకున్నాను. ఒక చెక్క తీసుకుంది, కొబ్బరికాయ పొడిని చేసాను. కొబ్బరికాయ దొండకాయ ఫ్రై. కొంచెం కారం కూడా వేసుకుంటాను. సేపు మగ్గాక మసాలా వేసేస్తాను. ఉడికిపోయింది, మసాలా వేసేస్తున్నాను. నా వీడియోలు మొత్తం కూరలే ఉంటాయి, మీరు చూసి వండుకోండి. ఈ ఫ్రై చూసి అందరికీ షేర్ చేయండి వీడియోని. బాయ్ బాయ్.